హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్స్ ఆన్లైన్ అకాడమీ. మై సెల్ఫ్ హరీష్. ఈ వీడియోలో మనం ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఏపీ అండ్ తెలంగాణ రెండు స్టేట్స్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ప్రీవియస్గా అడిగిన పేపర్స్లో ప్యూర్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ నుంచి వెయిటేజ్ ఎలా అడిగారో ఫస్ట్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో ఏ టాపిక్స్ గురించి అడిగారు, ఆ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్లు అడిగారు, జస్ట్ ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఏపీ ఎస్ఐ, ఏపీ కానిస్టేబుల్, తెలంగాణ ఎస్ఐ, తెలంగాణ కానిస్టేబుల్, వాటి యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్, మొత్తం 8 ఎగ్జామ్స్లో ఏ టాపిక్స్ నుంచి ప్యూర్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్లో ఉండే ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్లు ఎన్ని అడిగారు, జస్ట్ వెయిటేజ్ బ్రీఫ్గా చూసుకుంటూ వెళ్దాం డీటెయిల్గా. ఓకేనా? సరే, మనకి ఇప్పుడు టాపిక్స్ వైజ్ చూసుకుంటూ వెళ్తే ఇవే మనకి టాపిక్స్ అండ్ వాటికి ఇచ్చిన వెయిటేజ్. ఓకేనా? చూద్దాం ఎలా ఇచ్చారో చూద్దాం. సో ఫస్ట్ మనకి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే టాపిక్ నుంచి, పర్ముటేషన్స్ అనే కాంబినేషన్స్ టాపిక్ నుంచి ఎస్ఐ ప్రిలిమ్స్, మెయిన్స్, కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఎక్కడా క్వశ్చన్లు అడగలేదు. ఒకే ఒక్క ఎగ్జామ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో ఒక్క క్వశ్చన్ అడిగాడు. ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో. నెక్స్ట్ తెలంగాణ సంబంధించి ఎస్ఐ ప్రిలిమ్స్, మెయిన్స్, తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్లో ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు, ఒకే ఒక్కటి అడిగారు. నెక్స్ట్ ప్రాబబిలిటీ అనే టాపిక్ నుంచి కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 3, కానిస్టేబుల్ మెయిన్స్లో 3 అడిగాడు. ఎక్కడా అడగలేదు, ఎక్కడా అడగలేదు. చూడండి, బట్ నేర్చుకోవాల్సిందే, కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ ఆల్జీబ్రా అనే టాపిక్ నుంచి ఏలు, బీలు, ఎక్స్లు, లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, రూట్స్, ఇలాంటివన్నీ దీని కింద వస్తాయి. ఈ టాపిక్ నుంచి దాదాపు అన్ని ఎగ్జామ్స్లో అడిగారు. సో మనం ఈ టాపిక్ మీద కొంచెం ఫోకస్ చేయొచ్చు, ఎందుకంటే దాదాపు అన్ని ఎగ్జామ్స్లో టచ్ చేశారు కాబట్టి. ఆ 2 క్వశ్చన్లు, 1 క్వశ్చన్, 3 క్వశ్చన్లు ఏదో టచ్ చేశారు కదా, అట్లా. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ ప్యూర్ మ్యాథ్స్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ మొత్తం నుంచి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ మెన్సురేషన్. మెన్సురేషన్ అంటే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఫస్ట్ మనం ఈ వెయిటేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిలబస్ వీడియో చేస్తాను డీటెయిల్గా. అంటే ఇవే టాపిక్సా, ఇంకా ఎక్స్ట్రా మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పి ఒక సిలబస్ వీడియో చేస్తాను. దాంట్లో మీకు క్లారిటీగా చెప్తా టాపిక్స్ ఏంటి, దాంట్లో ఉండే బేసిక్ సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి, ఒక బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్తాం మీకు. ఓకేనా? సో మనకి మెన్సురేషన్ అనే టాపిక్ నుంచి ఒకసారి మీరు గమనిస్తే ఒకే ఎగ్జామ్లో 24 క్వశ్చన్స్ అడిగారు. 24 క్వశ్చన్స్, చాలా ఎక్కువ అడిగేశారు. మరి ఎందుకు అడిగారు మనకి తెలియదు, కానీ 24 క్వశ్చన్స్ దాదాపు ఆ టాపిక్కి సంబంధించి ఫార్ములాస్ 60 to 70% కవర్ అయ్యే విధంగా అడిగాడు. మొత్తం ఫార్ములాస్ మీద డిపెండ్ అయ్యి ఉండే టాపిక్ అనమాట ఇది. 7 చూడండి, 5, 7, 1, 3 ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ప్యూర్ మ్యాథ్స్ మొత్తానికి ఇంపార్టెంట్ టాపిక్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ మీద అనమాట. నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్స్ అని చెప్పి యాంగిల్స్ మీద, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇలా పైకి చూస్తాం కదా, ఎంత యాంగిల్లో పైకి చూస్తున్నా, ఇప్పుడు ఇలా చూడాల్సిన ఎంత యాంగిల్లో పైకి చూస్తున్నా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. లేదు ఇలా చూడాల్సిన ఎంత యాంగిల్లో కింద చూస్తున్నా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. వీటి మీద అనమాట. హైట్ ఆఫ్ ఏ బిల్డింగు, హైట్ ఆఫ్ ఏ పోలు, ఇవి కనుక్కుంటూ ఉండాలి యాంగిల్స్ని బట్టి. టాన్ థీటా యూసేజ్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. అంటే దీనికి బేస్ ఏంటి, ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చారు ఫార్మాలిటీగా, దీని బేస్ ఏంటి, ట్రిగనామెట్రీ. దీని బేస్ ఏంటి, ట్రిగనామెట్రీ. ఇంకా లాస్ట్ వెయిటేజ్ ప్రకారంగా చూసుకుంటే స్టాటిస్టిక్స్ అనే టాపిక్. ఇక్కడ కానిస్టేబుల్ మెయిన్స్లో 2 ఏపీలో, తెలంగాణ మెయిన్స్, తెలంగాణ ఎస్ఐ మెయిన్స్లో 2. సో ఓ రకంగా చెప్పాలంటే
ఈ ప్యూర్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ నుంచి వెయిటేజ్ తక్కువే ఉంటుందండి, వెయిటేజ్ తక్కువే ఉంటుంది. కానీ ఫార్ములాస్ కరెక్ట్గా గుర్తుపెట్టుకొని జస్ట్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు ఖచ్చితంగా చేయొచ్చు అనుకునే ప్రాబ్లమ్స్ వస్తాయి దీంట్లోంచి, ఖచ్చితంగా చేయొచ్చు అనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మీకు ఓవరాల్ స్కోర్ రావాలంటే అన్నీ ఇంపార్టెంటే, ఇట్లాంటివి కూడా ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ మెన్సురేషన్ దాంట్లో ఫార్ములాస్ అన్నీ మీరు చదివి గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకేం చేయక్కర్లేదు. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు, ఇలా ఇలా లింకులు ఉంటాయి, వీటి మీద లింక్స్ ఉంటాయి, ఇలా మొత్తం తెలుసుకుంటే సరిపోయింది. ఇక మీరు ప్రాక్టీస్ చేసుకోవడమే. 24 క్వశ్చన్స్ అంటే మామూలు విషయమా? పోనీ 7 చిన్న విషయమా చెప్పండి? ఒకే టాపిక్ని చూడడం అంటే అది చాలా ఉపయోగపడే టాపికే కదా. సో మిగతావి కూడా ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వదని కాదు చెప్పలేం, బట్ వెయిటేజ్ ప్రకారంగా ఉన్నట్లని ఒక ట్రెండ్లా మనం ఒక ట్రెండ్ ఫాలో అవుతాం. మెన్సురేషన్లో ఫుల్గా అడిగారు, ఈ ట్రెండ్ ఫాలో అవుతాం. అబ్బో మెన్సురేషన్ క్వశ్చన్లు బాగా అడుగుతున్నారు, ఆ టాపిక్ మనం బాగా ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, అన్నీ నేర్చుకోవాలి. జస్ట్ ఆ ట్రెండ్లో మీరు ఉంటారు, తెలుసుకుంటారు. లైవ్ అప్డేట్ లాగా, లేటెస్ట్ అప్డేట్ లాగా, లైవ్ కాదు లేటెస్ట్ అప్డేట్ లాగా. సో అందుకు మీకు వెయిటేజ్ చెప్తున్నాం. ఇది మీకు ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన వెయిటేజ్. సో మనకి ఇంకా టాపిక్స్ చాలా ఉంటాయి. ఇంకా మనకి టాపిక్స్ ఏంటి అంటే, మీకు ఇప్పుడు ఈ కోర్సులో ఈ ప్యూర్ మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్స్ మీకు కవర్ అవుతాయి, ఏ టాపిక్స్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుంటూ వెళ్తాం, సిలబస్ ఏంటి అనేది ఒకసారి క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? ఒకసారి మీరు సిలబస్ నోట్ చేసుకోండి. దాంతోపాటు ఈ ప్రీవియస్ ఇయర్గా అడిగిన టాపిక్స్లో ఎన్నెన్ని క్వశ్చన్స్ అడిగారని చెప్పి జస్ట్ అట్లా ఊరికి అట్లా నోట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ మీకు ఈజీగా ఉంటుంది. వీడియోస్ చూసేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు అబ్బో దీని నుంచి మనకు 3 క్వశ్చన్లు వస్తున్నాయి, పక్కా చదవాలి, ప్రిపేర్ అవ్వాలి. 3 అంటే మనకి స్కోర్ 100కి 103 అవుద్ది. 2-3 మార్కులకు 100 ర్యాంకులు మారిపోతాయండి, ఇదైతే కన్ఫర్మ్. ఓకేనా? సో ఫైనల్గా దిస్ ఈజ్ ద వెయిటేజ్ ఆఫ్ ప్యూర్ మ్యాథ్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ టు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.